ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదవ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. 7వ అధ్యాయము 18వ శ్లోకం. ఉదారా సర్వైవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థిత సంయుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. క్రిందటి శ్లోకంలో చతుర్విధ భక్తుల గురించి, అందులో ఎవరంటే నాకు ఇష్టమో నేనెవరికి ఇష్టమో అన్న విషయము 4 విధాల భక్తుల్ని చెప్పి, అందులో ఎవరు ఏ కేటగిరీ వాళ్ళు నాకు ఇష్టమో చెప్పాడు భగవానుడు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఏతే ఈ చతుర్విధ భక్తులు అందరూ ఉదారులే. అంటే ఈ 4 రకాల వాళ్ళల్లో నాకు ఫలానా వాళ్ళు ఇష్టమని నేను చెప్పినా కూడా, కానీ అందరూ గొప్పవాళ్లే, అందరూ మంచివాళ్లే, ఉదార స్వభావులే. కానీ జ్ఞాని అయిన వాడు మాత్రం, ఇంకా నలుగురిలో మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పాల్సి వస్తే, ఒకటి ప్రత్యేకత. 4 కలర్స్ బాగున్నాయండి, గులాబీలు 4 రంగులు బాగున్నాయి. ఈ 4గిట్లో కూడా గులాబీకి సహజత్వమైనటువంటి గులాబీ రంగుగా పేరు వచ్చిన గులాబీయే బాగుంది అని మనసుకి అనిపిస్తుంది. ఎందుకంటే దానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి. అలాగే 4 రకాల జ్ఞానుల్లో 4 రకాల వాళ్ళు గొప్పవాళ్లే. అర్థి ఏదో ఒకటి పట్టుకొనే వస్తాడు, అర్థార్థి నాకు ఇది కావాలని వస్తాడు, లేదా జిజ్ఞాసువు నేను తెలుసుకోవాలని వస్తాడు, జ్ఞాని మోక్షాన్ని పొందాలని వస్తాడు. నాకు ఇవన్నీ అక్కర్లేదయ్యా, కేవలం నాకు మోక్షమైన జ్ఞాని వస్తాడు. మరి కాబట్టి ఉత్తమమైన వాడు జ్ఞానిగా భావన చేశాడు. ఈ జ్ఞాని అంటే నాకు జ్ఞాని మీద ఇష్టమే, నేను జ్ఞానికి ఇష్టమైన వాడిని అని చెప్పాడు క్రితం శ్లోకంలో. ఇప్పుడు మరి ఈ విధంగా అన్నప్పుడు నిజంగా అందరూ జ్ఞానులు, జ్ఞాని అయినవాడు మాత్రమే పరమాత్మకి ఇష్టమేమో, మనం ఏదో ఇంకా అర్థార్థులంగానే ఉన్నాం కదా, మనని ఏమన్నా చూడడేమో పరమాత్మను అనుకుంటారేమో మీరేమైనా. కానీ అలా ఏమీ లేదు, అందరినీ చూసేటోడే. ఎలాగా? ఈ నలుగురిలో అందరూ ఉదారులే, అందరూ మంచివాళ్లే, గొప్పవాళ్లే. కానీ జ్ఞాని అయిన వాడు మాత్రము సాక్షాత్తుగా నా స్వరూపమే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానికి నాకు ఏ భేదము లేదు అంటున్నాడు. అంటే జ్ఞానికి నాకు భేదము లేదంటే ఎందుకు భేదం లేదంటున్నాడు? ఆలోచిస్తే ఇప్పుడు జ్ఞానికి ఏమర్థమయ్యింది? నేను నీవు ఒకటేనయ్యా, తత్వమసి, నేను నీవు ఒకటే, మన ఇద్దరిలోనూ నీవు వేరు నేను వేరుగా లేదు అని జ్ఞానికి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నేను కూడా జ్ఞానిలో కలిసిపోయాను కదా, నేను జ్ఞాని ఏకమై ఉన్నాం కదా. ఇప్పుడు నాకు వీడిష్టము వీడిష్టం లేదని చెప్పే అవకాశం నాకెక్కడుంది? ఇక్కడ ఇంకా పరమాత్మకు లేదు కదా వేరని చెప్పా. అందుకని అతను సాక్షాత్తు నా స్వరూపమే, నేనే అయిపోయాను జ్ఞాని. అలాంటి వాడు, అది నా అభిప్రాయం. అంటే జ్ఞానిని నేనే అయిపోయాను. ఇది కొంచెము జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే అర్థమైంది. ఏదో విన్నాము అంటే కాదు, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞాని సాక్షాత్తు పరమాత్ముడే అయిపోయాడు ఇక్కడ. అందుకని పరమాత్మ ఏం చెప్తున్నాడు? నేనేనయ్యా అక్కడ ఉన్నది. జ్ఞాని అనేవాడు ఇంకొకటి ఫలానా పేరు ఎల్లయ్య పొల్లమ్మో కాదు, అది నేనే అని చెప్తున్నాడు. కాబట్టి అట్టి భక్తుడు, అలాంటి భక్తుడు. ఇక్కడ మళ్ళీ భక్తుడనే అంటున్నాడు అతన్ని కూడా. ఏమి జ్ఞాని అని గొప్పవాడనే సంబోధించట్లా, భక్తుడే. అలాంటి భక్తుడు తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా నిలిపినవాడై, యుక్తాత్మ అంటే తన మనస్సు బుద్ధిని నాయందే నిలిపాడు. ఇంకా తనకి వేరే ఏది లేదు కదా, ధ్యాస ఒకటే పరమాత్మ అయిపోయాం కదా. కాబట్టి నేను ఏది చేస్తున్నా ఈశ్వరేచ్ఛే, ఈశ్వర కృపే, ఈశ్వర అనుగ్రహమే, నాలో ఉండి ఈశ్వరుడు నడిపిస్తున్నాడు. ఈ భావనతో పనిచేస్తున్నాడు కాబట్టి అతను అత్యుత్తమ గతి. ఏ గతిని పొందుతాడు? ఉన్నతమైనది.
ఉత్తమమైన గతిని పొందుతాడు. నా స్వరూపమైన నాయందే. ఇక్కడ ఉత్తమ గతి అంటే ఏంటి? మళ్ళీ ఎక్కడో స్వర్గాలకు వెళ్ళిపోయి పుణ్యమైపోయాక తిరిగి మళ్ళీ మనుష్యలోకానికి రావడం కాదు. నేనే అయిపోతున్నాడు, నన్నే పొందుతున్నాడు. మరి తిరిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు. అది నాయందే స్థితుడై ఉన్నాడు అంటే పరమాత్మలోనే లీనమై ఉన్నాడు. అంటే మరి ఈ శ్లోకం చూడండి, ఎంత గొప్ప మీనింగ్ చెప్తున్నాడు, ఎంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలో చూడండి. అంటే మామూలు ఇది మనకి పదాలకు సంబంధించిన అర్థము. సరే, మామూలుగా చెప్తే ఇక్కడ ఉన్నది ఏం చెప్తున్నారంటే, ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే. అంటే భగవంతుని యందు విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ అతనినే సేవించుతూ ఉండేవారు. ఉదారులు అంటే పరమాత్మ యందే మనసు నిలిపి ఉండేవారు. జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే, కాబట్టి జ్ఞాని నా రూపమే అయ్యాడు. అంటే ఇది నా అభిప్రాయం, ఇలా నేను చెప్తున్నా. అంటే మిమ్మల్ని ఏమి ఒత్తిడి చేసి మీరు అలా ఉండమనే మనల్ని ఫోర్స్ చేయటంలో భగవంతుడు, మీరు తెలుసుకొని ఆ స్థితికి రండి అంటున్నాడు. అలా తెలుసుకొని ఆ స్థితి, అది నా అభిప్రాయం. కాబట్టి భక్తుడు తన మనసును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి, ఇప్పుడు ఇక్కడే కదా ప్రాబ్లము, అర్థమవుతుంది, తెలుసుకుంటున్నాము, ఆ బుద్ధిని స్థిరంగా ఉంచగలగాలి. అప్పుడు నన్నే పరమ ప్రాప్తి. అంటే ఇప్పుడు నీకు బుద్ధిని మనసుని స్థిరంగా ఉంచి ఏమనుకుంటున్నావు? నేను పరమాత్మనే పొందాలి. ఇంకా పొందావు, నేను పరమాత్మ ఒకటేనని అర్థమైంది జ్ఞానికి. ఇంకా పరమాత్మనే ప్రాప్యముగా, నేను పరమాత్మనిగానే భావించు. ఈ విధంగా అతడు నాయందే స్థితుడు. ఇంకా వేరుగా భావం లేదు కాబట్టి నాతోనే ఉన్నాడు, నేనే తానైపోయాను అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఆ స్థితిని పొందడానికి ప్రయత్నించయ్యా. జ్ఞాని మాత్రమే ఈ స్థితికి, అంటే 3 కేటల ముందు ఏదో ఒక బాధను చెప్పుకోవడానికి వచ్చి, లేకపోతే నా కోరికను తీర్చమని జిజ్ఞాసుగా తెలుసుకొని జ్ఞానిగా మారి, ఆ జ్ఞాని పూర్తిగా నాలోనే ఈ 3 శ్లోకాలు కలిపి మనకు చెప్తున్న విషయము. హరి ఓం.